ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అనమాట. ఆర్ఆర్సి సౌత్ ఈస్టర్న్ రైల్వే ఎస్సిఆర్ మనకి 1805 అంటే 1805 అప్రెంటిస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈ రోజు స్టార్ట్ అవుతుంది. 3rd January 2023 అనమాట. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 2nd February 2023 by 5 PM. దానికి సంబంధించి మనం సెపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం మనకి ఏజ్, క్వాలిఫికేషన్ అండ్ అదర్ డీటెయిల్స్ 18 to 24 years అయితే ఉండాలి. యాజ్ ఆన్ 1st January 2023 అనమాట. 5 years ఫర్ SC ST, 3 years ఫర్ OBC. యాజ్ యూజువల్గా అయితే అప్లికబుల్ అయితే అవుతుంది ఏజ్ రిలాక్సేషన్. ఇంకా 10th class విత్ 50% మార్క్స్తో ఆ పర్టికులర్ ట్రేడ్లో ITI అయితే ఉండాలి. NCBT లేదా SCBT నుంచి. దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అయితే ఏం లేదు. కేవలం ఏంటంటే మన 10th ITI మార్క్స్ అగ్రిగేట్ ఆధారంగా అయితే ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఇంకా ఫీజు వచ్చేసరికి SC ST PWD ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు లేదు. జనరల్, OBC అండ్ EWS క్యాండిడేట్స్కి అయితే 100 రూపీస్ అయితే ఆన్లైన్లో అయితే పే చేయాలన్నమాట. ఇంకా ఇక్కడైతే అప్లై లింక్ అయితే ఇచ్చారు. దీని మీద క్లిక్ చేయాలి ఫస్ట్. మనం ఇక్కడ ఇస్తే మనకి అడ్వర్టైజ్మెంట్ ఉంది, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనమాట. ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలి. తర్వాత రిజిస్ట్రేషన్ ID, పాస్వర్డ్ ఇంకా కూడా క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వచ్చు. ఫస్ట్ అయితే రిజిస్టర్ అయితే తీసుకోవాలన్నమాట. ఫస్ట్ రిజిస్టర్ తీసుకుని ఇలాగైతే వచ్చింది. ప్లీజ్ ఎంటర్ ఫుల్ నేమ్ యాజ్ మెన్షన్ ఇన్ 10th class. మన 10th class ప్రకారం మన యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనమాట. అలాగే ప్లీజ్ డోంట్ యూజ్ ద ప్రిఫిక్స్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్. మనకి ఫాదర్ నేమ్, మదర్ నేమ్ మన పేరులో మనకి మిస్టర్, శ్రీ అలాగైతే ఏం పెట్టకూడదు. డైరెక్ట్గా మన పేరు నీట్గా అయితే మనం ఎంటర్ అయితే చేయాలని చెప్తున్నారు. ప్లీజ్ సెలెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ మెన్షన్ ఇన్ మెట్రికులేషన్. మన 10th class ప్రకారం డేట్ ఆఫ్ బర్త్, నేమ్ అవైతే ఇక్కడ ఇవ్వాలన్నమాట. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, ఇంకా డేట్ ఆఫ్ బర్త్. క్యాలెండర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి ఇలాగా. తర్వాత మంత్ ఇలా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ డే అయితే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మనకి ఏజ్ ఆటోమేటిక్ అయితే వస్తుంది యాజ్ ఆన్ 1st January 2023కి. అలాగే మనకి ఇక్కడ జెండర్ వచ్చేసరికి మేలా, ఫిమేలా ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నేషనాలిటీ అనేది ఇండియన్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిలీజియన్ అనమాట. మీ యొక్క రిలీజియన్ ఏదైతే అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి లిస్ట్ నుంచి. అలాగే మెరిటల్ స్టేటస్ అంటే మనకి మ్యారీడా, అన్మ్యారీడా ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కేటగిరీ జనరల్, OBCనా, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి SC STనా, మీకు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ అనమాట. SC ST OBC క్యాండిడేట్స్కి అయితే మనకి ఇదైతే ఉన్నది ఒక ఫార్మేట్. దాని ప్రకారం అయితే మనం సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట ఆ రిజర్వేషన్ కోసం. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టుకోవచ్చు. ఇంకా బెంచ్ మార్క్ డిజేబుల్డ్ అంటే PWD క్యాండిడేట్స్, PH క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలన్నమాట. ఇంకా సెలెక్ట్ ఐడెంటిటీ కార్డ్ అనమాట. మనకి ఆధార్ కార్డ్ ఒకటే ఇచ్చారు, అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం 12 digit ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. ఇంకా కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ 10th class మార్క్ లిస్ట్లో సర్టిఫికేట్లో ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ అలాగా మోల్స్ అనమాట. ఏమీ లేకపోతే నో మోల్ ఇలాగైతే మనం ఇచ్చేయచ్చు. ఉంటే కనుక అవైతే మెన్షన్ చేయాలన్నమాట 1 and 2. ఇంకా మొబైల్ నెంబర్, మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క వ్యాలిడ్ యాక్టివ్ ఈమెయిల్ ID ఇక్కడ ఇవ్వాలి. ఇంకా సెలెక్ట్ డివిజన్ యూనిట్ అనమాట. ఇక్కడ మనకి వేరియస్ వర్క్ షాప్స్ అయితే ఉన్నాయి. మన వెస్ట్ బెంగాల్లో ఇదైతే బేస్డ్ అనమాట. ఈ వర్క్ స్టేషన్స్ అన్ని కూడాను మనం ఏ సెలెక్ట్ చేసుకుంటే అక్కడైతే మనకి అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి నోటిఫికేషన్లోకి వెళ్తే అక్కడ మనకి ఆ యూనిట్లో మన కేటగిరీలో మన ట్రేడ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అవైతే మనం చూసుకోవచ్చు. దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం. తర్వాత నేమ్ ఆఫ్ ద ట్రేడ్, పోస్ట్ ఇక్కడ డివిజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఆ డివిజన్లో మనకి ఏ ట్రేడ్లో ట్రైనింగ్ కావాలి అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఫిట్టరు, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ మనం ఇచ్చినటువంటి ఈ వర్క్ యూనిట్ని బట్టి మనకి ట్రేడ్స్ అయితే వస్తాయి అనమాట. ఏ ట్రేడ్లో అయితే అది మనకి ఆ ట్రేడ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇది మారిపోతే కనుక అవి కూడా మారిపోతాయి అనమాట. ఇవి కూడా మారిపోతాయి. ఇది ఇస్తే మనకి ఇక్కడ 4 వచ్చాయి. ఇంకా మనకి పైన కారక్పూర్ ఇస్తే ఎక్కువ వచ్చాయి అనమాట. అలాగే మీరు నోటిఫికేషన్ చూసుకోవచ్చు అనమాట. మనకి ఎక్కువ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి, ఏ యూనిట్లో ఉన్నాయి, మన కేటగిరీలో ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని చూసుకొని మనం చెక్ చేసుకొని అయితే ఇక్కడ మనం ఈ యూనిట్ ట్రేడ్ ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగా నెక్స్ట్ మెట్రికులేషన్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డ్, CBSEనా ఇంకా స్టేట్ బోర్డా. స్టేట్ బోర్డ్ అయితే కనుక TS
బోర్డు అలాగా మీ మార్క్ లిస్ట్లో 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉంటుంది. దాని ప్రకారం మీకు బోర్డు ఇవ్వాలి అనమాట. సిబిఎస్ఈ అలాగా, ఐసిఎస్ఈ అలా. ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ 2015 అలాగా. అయితే ఇక్కడ రోల్ నెంబర్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉంటుంది. అదైతే రోల్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్, అలాగే సర్టిఫికేట్ కూడా నెంబర్ ఉంటుంది అనమాట. మెట్రికులేషన్ సర్టిఫికేట్ నెంబర్ టాప్లో పెద్ద అక్షరాలతో ఇస్తారు. సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. అలాగే అప్టైన్డ్ మార్క్స్ వితౌట్ ఎడిషనల్ సబ్జెక్ట్, జనరల్గా వచ్చినటువంటి మార్క్స్ అనమాట. అగ్రిగేట్ మార్క్స్, అప్టైన్డ్ మార్క్స్, టోటల్ మార్క్స్. సపోజ్ 600కి మీకు 480 అలాగా వస్తే మీకు పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది 80%. అలాగే గ్రేడ్ ఉన్న వాళ్ళైతే కనుక ఫ్రెండ్స్, ఇక్కడ గ్రేడ్ ఉన్న వాళ్ళైతే సపోజ్ 9.5 సిస్టంలో అయితే కనుక మీకు 7.85 వస్తే ఇక్కడ మనకి 78.5 ఆటోమేటిక్గా అయితే వస్తుంది. అదే మీకు ఇక్కడ 10 ఇది ఉన్నటువంటి గ్రేడ్ సిస్టమ్ అయితే ఉంటుంది. వాళ్ళకి ఇలా వచ్చినాయి అనుకోండి, ఇలా అయితే ఇవ్వచ్చు వాళ్ళకి. ఫ్రెండ్స్, మనకి 10 మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి వాటర్ మన 7.8 వస్తే కనుక అలా ఎంటర్ చేసి మన 74.1% ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇదైతే మనం సెలెక్ట్ అయితే ఇలాగా ఎంటర్ చేసుకోవచ్చు. మార్క్స్ అయితే డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. 600, 500 ఇస్తే పర్సంటేజ్ వస్తుంది. ఇంకా ఎగ్జామ్ పాస్, ఐటీఐ సంబంధించి నేమ్ ఆఫ్ బోర్డు, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ అనమాట. మనం ఏ బోర్డులో చదివాము ఐటీఐ అనేది, అది ఇన్స్టిట్యూట్ చదివినటువంటి కాలేజీ, స్కూల్, ఐటీఐ కాలేజీ, ఇన్స్టిట్యూట్ అనమాట. ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ లేదంటే బోర్డు, ఎస్వివిటి లేదా ఎన్సివిటి అదైతే మెన్షన్ చేయాలి. ఎస్సివిటి లేదా ఎన్సివిటి. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే సపోజ్ మన 2008, 17 అలా ఇదైతే మెన్షన్. రోల్ నెంబర్, మీ యొక్క ఐటీఐ సర్టిఫికేట్ రోల్ నెంబర్ ఉంటుంది, అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. సర్టిఫికేట్ నెంబర్ కూడా ఉంటుంది పెద్ద అక్షరాలతో పైన టాప్లో. ఇంకా అప్టైన్డ్ మార్క్స్, టోటల్ మార్క్స్. సపోజ్ మనకి 800 మార్క్స్కి మనకి 680 అలా వచ్చాయి అనుకోండి, ఏదైతే మెన్షన్ పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. ఇంకా కౌన్సిల్ అనమాట, ఎన్సివిటీనా ఎస్సివిటీనా ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ బోర్డు, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ అన్నప్పుడు మీరు చదివినటువంటి ఐటీఐ ఇన్స్టిట్యూట్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మనం ఎన్సివిటీ, ఎస్సివిటీ ఇచ్చాం కాబట్టి ఇక్కడ నేమ్ ఆఫ్ బోర్డు ఇన్స్టిట్యూట్ అనమాట. మీరు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో ఐటీఐ చేశారో అది ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మనం కౌన్సిల్ ఇచ్చేసాం కాబట్టి ఎన్సివిటీ, ఎస్సివిటీ సరిపోతుంది. ఇంకా సెలెక్ట్ రిజల్ట్, పాస్, ఫెయిల్. పాస్ ఫెటర్ ట్రేడ్ కాబట్టి ఆటోమేటిక్గా అయితే మనం వచ్చింది. మనం పైన ఫెటర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది ఇక్కడ ఆటోమేటిక్గా ఫెటర్ వచ్చింది. ఇక్కడ ఏది ఇస్తే అది వస్తుంది అనమాట. మనం ఏ ట్రేడ్లో మనం చదువుకున్నామో సర్టిఫికేట్ ఇస్తాం, అదే ట్రేడ్కి మనం అప్లై చేసుకోవాలి. మనం ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్కి అయితే వచ్చాము. నెక్స్ట్ అంటే ఇక్కడ మీ యొక్క విలేజ్, టౌన్, మీ అడ్రస్లోని విలేజ్ లేదంటే టౌన్ అనమాట, అది ఇవ్వాలి. ఇంకా పోస్ట్ ఆఫీస్ అయితే ఇవ్వాలి. మీకు నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో మీ ఏరియాలో. తర్వాత మనకి తహసీల్, మీ యొక్క తాలూకా ఏదైతే ఉందో అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇవ్వకపోయినా పర్లేదు, ఇక్కడ మనం స్టార్ మార్క్ పెట్టిన కంపల్సరీగా ఇవ్వాలి. మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అనమాట ఏరియా అదైతే ఇవ్వాలి. ఇక్కడ స్టేట్, మీరు ఏ స్టేట్ నుంచి మీ యొక్క అడ్రస్లోని స్టేట్ అనమాట, మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తుంటే ఆంధ్ర, తెలంగాణ అలాగా డిస్ట్రిక్ట్, మీ స్టేట్లో మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తున్నారు. ఇంకా పిన్ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ ఇదైతే మన పర్మనెంట్ అడ్రస్ అనమాట, ఇదైతే మన కరెస్పాండెన్స్ అడ్రస్. సేమ్ అయితే ఇది ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే అది ఇక్కడికి వచ్చేస్తాయి. నో అంటే కనుక ఇవన్నీ కూడా మనం డిఫరెంట్గా అయితే ఎంటర్ చేసి ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేసి న్యూమరిక్స్, అలాగే స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్ అలాగే ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. ఇదైతే టిక్ ఆన్ చేయాలి ఇక్కడ. అలాగే ప్రొసీడ్ అయితే చేయాలన్నమాట. నేను ప్రొసీడ్ అన్నాను. ప్రొసీడ్ అంటే మనకి ప్రివ్యూ అండ్ కన్ఫర్మేషన్ అయితే ఇలాగ వచ్చింది. మన డీటెయిల్స్ అన్ని ఇక్కడ వచ్చి మనం చెక్ చేసుకోవాలన్నమాట, పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా. ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే మనం ఎడిట్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ, ఎడిట్ డీటెయిల్స్ అనమాట. దీని మీద క్లిక్ చేసి మనం ఎడిట్ చేసుకోవచ్చు. బాగున్నాయి అనుకుంటే దీని మీద క్లిక్ చేయాలి, ఇలాగా టిక్ ఆన్ చేయాలి. ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ మనం క్యాప్చర్ అయితే ఇవ్వాలి. ఇలాగా ఇలా ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ అయితే చేయాలన్నమాట అప్లికేషన్. హ్యావ్ యూ వెరిఫైడ్ ద డీటెయిల్స్, మనం ఏదైనా తప్పులు ఉన్నాయా మనం వెరిఫై చేసుకున్నామా అని అడుగుతున్నారు అనమాట. వెరిఫై చేసుకున్నాను, ఓకే చేసుకోవాలి. ఆర్ యూ ష్యూర్ అని అడుగుతున్నారు, ఎందుకంటే మన తర్వాత మోడిఫై చేసుకునే అవకాశం అయితే ఉండదు కాబట్టి మనం ఈ క్యాన్సిల్ అని ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే ఓకే అనొచ్చు అన్ని బాగున్నాయి అని అనుకుంటే కనుక. ఇక్కడ మనకి ఫోటో అప్లోడ్ చేయమని చెప్తున్నారు అనమాట. ఇంటూ మార్క్ పెట్టినట్టుగా ఉండకూడదు, ఇలాగ ఫోటో అనేది ఇలా ఉండాలన్నమాట, నీట్గా. ఇలా ఉండొచ్చు, టిక్ పెట్టినట్టుగా ఉండాలి, ఇలా అయితే ఉండకూడదు ఫోటో.
మనం 6 months లోపు అయితే తీసుకున్నది అయి ఉండాలి. ఫేస్ మనకి క్లియర్గా కనపడుతూ ఉండాలి. జేపీజీలో ఉండాలి. మనకి 500 KB లోపు అయితే ఉండాలన్నమాట. అలాగా మన ఫోటో అయితే ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ బ్రౌజర్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం ఇలాగా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని ఇలాగైతే ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసరికి మనం ఒక వైట్ పేపర్ మీద సైన్ చేయాలన్నమాట. బ్లాక్ ఇంక్ పెన్నుతో జేపీజీలో ఉండాలి. 200 KB వరకు మనం ఈ బ్రౌజర్ని సిగ్నేచర్ ఏదైతే ఉందో మనం అదైతే అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా అప్లోడ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అనమాట పీడిఎఫ్లో 500 KB వరకు మనం 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇంకా ఐటీఏ సర్టిఫికేట్ అనమాట, ఇది కూడా పీడిఎఫ్లో 500 KB వరకు అప్లోడ్ చేసి ప్రొసీడ్ అయితే చేయాలి. ఇక్కడ మనం ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది ఎక్నాలజ్మెంట్ అనమాట. ఇది మనకి ఇస్తున్నారు వాళ్ళు. అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ బై యూ ప్రొవిజనల్లీ రిజిస్టర్డ్ అని వచ్చింది. అప్లైడ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ సౌత్ ఈస్టర్న్ రైల్వే అండర్ యాక్ట్ అప్రెంటిస్ యాక్ట్ 1961 అని వచ్చింది. ప్లీజ్ నోట్ డౌన్ రిజిస్ట్రేషన్ ఐడి. ఇదైతే మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి లాగిన్ అవడం కోసం. ఇంకా ప్రొసీడ్ టు మేక్ పేమెంట్ అనమాట. పేమెంట్ కోసం మనకి ఇక్కడ పే ఆన్లైన్ ఉంది, అదైతే క్లిక్ చేయాలన్నమాట మనం. ఫ్రెండ్స్ ఇక్కడ నేను జనరల్ ఇచ్చాను కాబట్టి 100 రూపీస్ ఫీజు అయితే చూపిస్తున్నారు. మనకి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇచ్చారు ఆప్షన్స్. ఇక్కడ ఈ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం మనం ఈ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చారు కదా, నోట్ చేసుకొని పెట్టుకోమని. అది మన ఇందాక పాస్వర్డ్ మనం ఒకటి జనరేట్ చేసుకున్నాం. ఆ పాస్వర్డ్ ఈ రిజిస్ట్రేషన్ ఐడి క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయి ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే మనం తర్వాత ఈ రిజల్ట్స్ అవి కూడా చూసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి RRC SCR కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.